హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా ఫక్రుద్దీన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ గోధుమ పిండి బిస్కెట్స్ ఓవెన్ లేకుండా, గుడ్లు లేకుండా, ఎటువంటి సాయం లేకుండా ఓన్లీ గోధుమ పిండితో ఏ విధంగా చేయాలో చూద్దాము. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో మాకు మళ్ళీ చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒకవేళ మా ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ కాండి ఫ్రెండ్స్. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 3 స్పూన్ల నూనె, ఇప్పుడు సగం కప్పు చక్కెర పొడిలో 4 టేబుల్ స్పూన్లు పాలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నూనె బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనము కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇది బాగా కలిసే విధంగా మళ్ళీ కలుపుకోవాలి. మనం ముందు రెడీ చేసుకున్నాం కదా, చక్కెర పొడిలో 4 టేబుల్ స్పూన్ల పాలు వేసి దాన్ని కొద్దిగా దీనిలో యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇందులో సగం గ్లాసు చక్కెర తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనము చక్కెర వేసుకోవడం వలన బిస్కెట్లు కుక్ అయ్యాక బాగా తింటుంటేప్పుడు మన పంటికి బాగా కరకరాన్ని తగులుతుంటుంది. అందుకోసము చక్కెర వేసుకుంటాం మనం. ఈ విధంగా చక్కెర వేసి కలుపుకున్న తర్వాత బండకు కాస్త నూనె పట్టించి దాన్ని కొద్దిగా చపాతీగా రుద్దుకుంటాం కదా మనం, ఆ విధంగా రుద్దుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా రుద్దుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సినంత మందంగా అనకాలి. ఈ మందం అయితే బిస్కెట్లు చేయడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనము ఒక చాకు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ముందుగానే నూనెలో వేయించుకోనికి బాగా వీలుగా ఉండడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వాటన్నింటిని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మనకు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ను హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బిస్కెట్స్ను కాగిన నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇక్కడ మనం పాటించాల్సిన టిప్ ఏంటి అంటే, మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే కాలి లోపల అలాగే పచ్చిగా ఉంటుంది కాబట్టి. అదే సిమ్లో పెట్టి కాల్చామనుకోండి, లోపలంతా బాగా కాలి బిస్కెట్ చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, బిస్కెట్స్ అప్పుడే కలర్ మారుతున్నాయి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఆ బిస్కెట్లను మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. వీడియోలో చూస్తున్నాం కదా, ఆ విధంగా తిప్పుకోవాలి.
చూడండి బిస్కెట్స్ ఈ విధంగా కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత మనము సపరేట్ చేసుకోవాలి సపరేట్ గిన్నెలోకి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న బిస్కెట్స్ కొద్దిగా చల్లారిన తర్వాత బాగా గట్టిగా బాగా ఉంటాయి, బాగా టేస్ట్గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.